Morning, all of you. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ ఎనీవన్ కన్ఫర్మ్ వన్స్ సన్ లెక్చర్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి హలో సార్, చెప్పండి అమ్మా. ఇది ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని సెకండ్ ప్రాబ్లం లో ఉంది సార్. సో ఇప్పుడు మనం లెడ్జర్స్ అనేది అంటే ఇంట్రెస్ట్ ని లెడ్జర్ కింద తీసుకోవాలి, ఇన్వెస్ట్ కింద కూడా రెండింటిని లెడ్జర్ కింద తీసుకుంటామా, ఒకదాన్ని లెడ్జర్ కింద తీసుకుంటామా సార్? ఈరోజు క్లాస్ లో క్లారిటీ వస్తుంది. ఓకే, జస్ట్ లిజన్. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. టుడే క్లాస్ లో ఎవరికైనా, నిన్నటి క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉందా? క్లియరా? ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ బేసిక్ క్లాస్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ బేసిక్ క్లాస్ ఏదైతే ఉంటుందో చూడండి, ఓచర్ టైప్ కీస్. యాక్చువల్గా వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే డిఫాల్ట్గా 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. లాస్ట్ క్లాస్ మనకి 28 గ్రూప్స్ ఉంటాయి, 2 ఎడ్జెస్ ఉంటాయి, 4 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఈ ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కువగా ఉపయోగించే ఓచర్స్ ఏంటి అనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఈ క్లాస్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, మనకి టోటల్గా 24 ఓచర్ టైప్ కీస్ లో రెగ్యులర్గా యూజ్ చేసేటి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, సమ్ టైమ్స్ యూజ్ చేసి రైట్ సైడ్ ఉన్నాయి. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్. ఇవి మనం రెగ్యులర్గా ఉపయోగిస్తాం. పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఇవి సమ్ టైమ్స్ మాత్రం ఉపయోగిస్తాం. ఓకే, దీంట్లో మళ్ళీ మనకు 4 టైప్స్ ఉంటాయి. ఈ 24ని 4 టైప్స్గా డివైడ్ చేశారు. ఆ 4 టైప్స్ ఏంటి అంటే మనకి అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. అకౌంటింగ్, ఇన్వెంటరీ, ఆర్డర్ ఆర్ పేరోల్ ఓచర్స్గా వాటిని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమొస్తాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఏమొస్తాయి, ఆర్డర్ ఓచర్స్ కింద ఏమొస్తాయి, పేరోల్ ఓచర్స్ కింద ఏమొస్తాయి అనేది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఫస్ట్ వన్, అకౌంటింగ్ ఓచర్స్లో మనకి కాంట్రా, సేల్స్, పర్చేస్, రిసీప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండమ్ ఆర్ రివర్సింగ్ జర్నల్ అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువులు అయితే స్టాక్ ఆర్ గూడ్స్ అయితే అవసరం అవుతుంది. ఎవరి దగ్గర నుంచి? మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి. ఓకే, డన్. అప్పుడు మనం పర్చేజ్ ఓచర్లో ఎంటర్ చేస్తాం మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలనుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పేమెంట్ చేయాలి కదా. ఎవరికి చేయాలి? సప్లయర్స్కే పే చేయాలి. పర్చేజ్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేసావు స్టాక్ ఆర్ గుడ్స్ సప్లయర్ నుంచి, వాటిలో కొంత స్టాక్ డ్యామేజ్ జరిగింది అనుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావు? సర్వీస్లో అయితే F7 జర్నల్లో పోస్ట్ చేస్తావు. ఓకే, ఫస్ట్ నువ్వు స్టాక్ పర్చేజ్ చేసావు అప్పుగా. పర్చేజ్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత నువ్వు పేమెంట్ చేసావు. ఎవరికి? నీ యొక్క సప్లయర్కి, నీకు ఇచ్చిన స్టాక్ వ్యక్తికి. దాంట్లో కొంత డ్యామేజ్ జరిగింది వస్తువులు. సర్వీస్లో అయితే జర్నల్లో పోస్ట్ చేయాలి. అదే ఇన్వెంటరీలోకి వచ్చారనుకోండి, డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. డెబిట్ నోట్, పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్. తర్వాత ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో మీరు సేల్ చేస్తారు స్టాక్ ఆర్ గూడ్స్ని. అప్పుడు సేల్స్. అప్పుగా సేల్ చేశారనుకోండి, మీకు డబ్బులు ఇవ్వాలి కదా కస్టమర్. ఎవడు? ఈ కస్టమర్ ఇస్తున్నాడు కదా డబ్బులు, అది రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ వస్తువులు డ్యామేజ్ జరిగి ఆ కస్టమర్ రిటర్న్ చేస్తున్నాడు అనుకో స్టాక్ ఆర్ గూడ్స్ని, అప్పుడు మనం జర్నల్లో పోస్ట్ చేసుకోవాలి సర్వీస్లో. అదే మనకి ఇన్వెంటరీలో అయితే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేసుకోవాలి. క్రెడిట్ నోట్, సేల్స్, రిసిప్ట్ నోట్, జర్నల్, క్రెడిట్ నోట్ వస్తాయి.
ఇంకా బిజినెస్ అన్నాక ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బిజినెస్ సంబంధించిన ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో అది మనం కాంట్రాలో పోస్ట్ చేసుకుంటాం. కాంట్రాలో తర్వాత ఒక నెలలో మనకి ఇంత ఎక్స్పెన్స్ జరుగుతుంది అని తెలిసినప్పుడు కొంత అమౌంట్ మనం ఏం చేస్తామంటే మెమరాండం ఆర్ రివర్సింగ్ జర్నల్లో నెలకి ఇంత వస్తువులకు ఇంత ఎక్స్పెన్స్ జరుగుతుందని మెమరాండం వోచర్లో ముందే ఎంటర్ చేసి పెట్టుకుంటాం. చేసి పెట్టుకున్న తర్వాత ఆ అమౌంట్ 5,000 పక్కన తీసి పెట్టుకున్నాం అనుకోండి, 5,000 ఖర్చు అయిపోయింది అనుకోండి, అప్పుడు మెయిన్ ఇన్వాయిస్గా దాన్ని మారుస్తాం. దాన్ని మెమరాండం వోచర్ అంటాం. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇన్వెంటరీ వోచర్స్ కింద ఏమొస్తాయి మనకి అంటే స్టాక్ జర్నల్ వోచర్, ఫిజికల్ స్టాక్, డెలివరీ ఆర్ రిసిప్ట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్, ఇవన్నీ ఇన్వెంటరీ వోచర్స్ కిందకి వస్తాయి. స్టాక్ జర్నల్ వచ్చేసి మనకు బిల్ ఆఫ్ మెటీరియల్ చేసేటప్పుడు స్టాక్ గోడౌన్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ఫిజికల్ స్టాక్ అంటే మన దగ్గర ప్రజెంట్ ఎంత స్టాక్ ఉందని కౌంట్ చేసుకోవడానికి ఫిజికల్ స్టాక్ను యూజ్ చేస్తాం. ఈ డెలివరీ నోట్, రిసెప్షన్ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, ఇవి పర్చేజ్ ఆర్డర్లో ఒక పార్ట్గా, సేల్స్ ఆర్డర్లో ఒక పార్ట్గా వీటిని ఉపయోగిస్తారు. ఇంకా మెటీరియల్ అవుట్, మెటీరియల్ అంటే మనకు మెయిన్ లొకేషన్ ఒకటి ఉంటుంది. కడప అనేది మెయిన్ లొకేషన్ అనుకోండి. నాకు సబ్ బ్రాంచెస్, సబ్ గోడౌన్స్ లేదంటే సబ్ లొకేషన్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి. ఇప్పుడు కడప నుంచి వాటికి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను స్టాక్ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి. అప్పుడు వీటిని మనం మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అని చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ వోచర్స్లోకి వస్తాయి. తర్వాత ఆర్డర్ వోచర్స్ వచ్చేసి పర్చేజ్ ఆర్డర్, మనకు ముందుగా స్టాక్ కావాలనుకున్నప్పుడు మన రెగ్యులర్ సప్లయర్కి ఆర్డర్ పెట్టుకోవడం. అదే మనమే మన యొక్క కస్టమర్స్కి సేల్స్ ఆర్డర్ ఇవ్వటం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి మార్కెట్లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది కంప్యూటర్లు తయారు చేసే కంపెనీ అనుకోండి. నాకు 100 కంప్యూటర్లు కావాలి. నేనేం చేస్తానంటే ఆ 100 కంప్యూటర్లు కావాల్సిన రా మెటీరియల్ తీసుకుని వెళ్ళి ఎవరైతే కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో వారికి నేను జాబ్ వర్క్ ఆర్డర్ ఇస్తా. ఇదో రా మెటీరియల్ మీకు 10 లక్షలు రా మెటీరియల్ మీకు ఇస్తున్నాను, 3 నెలల లోపల నాకు 100 కంప్యూటర్లు తయారు చేసి ఇవ్వాలి అని జాబ్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు అది కంప్లీట్ చేసి మనకు అవుట్ ఇవ్వాలి. దాన్ని జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ అని చెప్పుకుంటాం. ఇవి ఆర్డర్ వోచర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ పేరోల్ వోచర్స్. ఇవేంటంటే ఎంప్లాయీస్కి శాలరీస్ డిఫైన్ చేయడానికి ఎన్ని రోజులు వచ్చాడు, నెలకు 10 రోజులు వచ్చాడా, 20 రోజులు వచ్చాడా, 25 రోజులు వచ్చాడా, ఎన్ని లీవ్స్ పెట్టాడు, అతనికి ప్రజెంట్ డేస్ ఎన్ని, ఆబ్సెంట్ డేస్ ఎన్ని, ఓవర్ టైం ఎంత అని ఒక ఎంప్లాయీస్కి శాలరీస్ డిఫైన్ చేయాలంటే పేరోల్ వోచర్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే డన్. ఇప్పుడు వీటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా మనకి టాలీలో ఇలా చూపిస్తాయి 24 వోచర్ టైప్స్. దీంట్లో మెయిన్గా మనకి 2 మోడ్స్ ఉంటాయి వోచర్ మోడ్. ఒకటి డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్లో పర్టికులర్స్, అమౌంట్ ఫీల్డ్ అనే ఆప్షన్స్ వస్తాయి. డబుల్ ఎంట్రీలో డెబిట్, క్రెడిట్ అని వస్తాయి. అది మీరు గమనించాలి. ఈ విధంగా షో చేస్తుంది. చేంజ్ మోడ్లోకి వెళ్ళి మనం మార్చుకోవాలి. ప్రీ డిఫైన్డ్గా సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంటుంది, దాన్ని మనం డబుల్ ఎంట్రీ మోడ్గా మార్చుకోవాలి. ఓకే ఇప్పుడు చూడండి, ఇవి మనకి మెయిన్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ సార్. క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ ఉన్న తర్వాత మనకి కీబోర్డ్లో, ల్యాప్టాప్లో కానీ కీబోర్డ్లో కానీ ఫంక్షన్ కీస్ ఉంటాయి F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి అవి. ఓకే, మనకి టాలీకి ఎక్కువగా దాన్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలని చెప్పారు. ఓకే, క్యాపిటల్ తెచ్చుకున్నారు, బాగుంది. తెచ్చుకున్న తర్వాత ఒక బిజినెస్ మంత్లీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అంటే మనకి డేట్లు మార్చడం చాలా ఇంపార్టెంట్. డేట్లు మార్చడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ మంత్లో ఉన్నాం? జూన్లో ఉన్నాం. ఈ జూన్ మంత్లో 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు 1వ తారీఖున ఏం జరిగింది, 2వ తారీఖున ఏం జరిగింది, 3వ తారీఖున, 4వ తారీఖున, 10వ తారీఖున, 12వ తారీఖున, 15వ తారీఖున డేట్ వైజ్ ఎక్స్పెన్సా, ఇన్కమా, ఓకే, పర్చేజా, సేలా,
లేకుంటే జర్నలా, రిటర్న్స్ ఏమైనా, ఇవి ప్రతిరోజు మనం డేట్ మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలి రియల్ టైంలో. మనకేంటంటే ఎడ్యుకేషన్ మోడ్లో డేట్లు రెగ్యులర్గా మారవు. ఫస్ట్ డే, సెకండ్ డే, 31వ తారీఖున మాత్రమే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు ఎడ్యుకేషన్ మోడ్లో. బట్ ఒరిజినల్ లైసెన్స్ తీసుకుంటే 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి. ఓకే డన్. F2 అంటే డేట్ టు చేంజ్ ఓచర్ డేట్. ప్రతిరోజు కూడా డేట్ మార్చి బిజినెస్లో ఎంట్రీస్ పాస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దానికి ఫంక్షన్కి F2 అంటే డేటు. నెక్స్ట్ F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనకి బిజినెస్ అకౌంట్ అనేది ఒకటి కావాలి. ఓకే, అది సేవింగ్ అకౌంట్ ఉండాలా, కరెంట్ అకౌంట్ ఉండాలా బిజినెస్కి? చెప్పండి, ఏది ఉండాలండి? కరెంట్ అకౌంట్ సార్. ఎందుకంటే కరెంటే తీసుకోవాలి, సేవింగ్ అకౌంట్ ఎందుకు తీసుకోకూడదు? సో కొన్ని లాక్స్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి, ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి అది కరెంట్ అకౌంట్ కింద తీసుకుంటాం సార్. సో పర్సనల్ అంటే కొంచెం లెస్ లో జరుగుతుంటాయి కదా. ఓకే, డిఫరెన్స్ ఏంటి సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి? సో సేవింగ్ అకౌంట్ ఒకళ్ళే ఓపెన్ చేసుకోగలుగుతారు, కరెంట్ అకౌంట్ వచ్చేసి పార్ట్నర్షిప్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు సార్. సో 2, 3, 4. ఓకే, ఇప్పుడు సేవింగ్ అకౌంట్ అనేది మన పర్సనల్ అకౌంట్. ఓకే, సో ప్రపంచంలో గుర్తుపెట్టుకుంటే మీరు రేపు ఫ్యూచర్లో ఏమైనా బిజినెస్ ఓపెన్ చేసినా మీ పేరు మీద ఉండే అకౌంట్ మీరు ఉపయోగించకూడదు. మీరు ఏ పేరు మీద అయితే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావో, లోకేష్ ఇన్ఫోటెక్ మీద నేను బ్యాంక్ అకౌంట్ చేయించాలి, కరెంట్ అకౌంట్ చేయించాలి. ఇది ఎందుకంటే నీ బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తుంది, నీ బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతుంది, ప్రతి 1 రూపీ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవచ్చు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా సపరేట్గా ఉంటుంది, అలా అనమాట. ఓకే డన్. సో మనం ఒక కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ పేరు మీద ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాలి బాగా. ఒకటి, ఇక్కడ ఓన్లీ మన కంపెనీ ట్రాన్సాక్షన్లో జరుగుతాయి, అవుటర్ సిటీ కాదు. ఇప్పుడు లిక్విడ్ గ్యాస్ బిజినెస్లో ఉంది, అది తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకుంటాం. మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, అలా బ్యాంకులు మార్చినప్పుడు. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్, క్యాష్ నుంచి పెట్టి క్యాష్కి మార్చినప్పుడు. సో ఇదేంటంటే ఒక నెలలో మనకు 5,000 ఖర్చు అవుతుంది అనుకోండి, చిల్లర ఖర్చులు ఉన్నాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తామంటే పెట్టి క్యాష్ రూపంలో ఒక 5,000 పక్కకు తీసి పెట్టుకొని ఏదైనా ఖర్చులు జరిగాయంటే ఆ పెట్టి క్యాష్ నుంచే ఉపయోగించుకుంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్లు మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి, రిమైనింగ్ ఏమీ రావు. క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్, ఈ 4 మనకి F4 కాంట్రాలో వస్తాయి, రిమైనింగ్ ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. చెక్ టు క్యాష్ ఏదండి? క్యాష్ టు చెక్ టు క్యాష్ 2 అంతే కదా, బ్యాంకే కదా. ఓకే, కాంట్రాలోనే తీసుకోవచ్చు కదా సార్. ఎస్, చెక్ అంటే బ్యాంక్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఓకే, తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో సప్లయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1,00,000 రూపాయలకు సరుకు పర్చేజ్ చేసింది, స్టాక్ ఆర్ గుడ్స్. ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ, చెక్కు కానీ, లేదంటే అప్పుగా కానీ పర్చేజ్ చేసింది. సో నేను అక్కడ మీరు గమనించాలి, నేను అసెట్స్ మెన్షన్ చేయలేదు, స్టాక్ ఆర్ గూడ్స్ అని మాత్రమే అన్నాను. ఓకే, సో ఒక షాప్కి వెళ్ళాం, 1,00,000 రూపాయల సరుకు ఆన్ ద స్పాట్ చెక్కు కానీ, లేదంటే క్యాష్ కానీ, లేదంటే అప్పుగా కానీ మనము 1,00,000 రూపాయల సరుకు సప్లయర్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకున్నాం మన బిజినెస్కి. సో అలాంటప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. అసెట్స్ వచ్చినప్పుడు ఎలా సార్ అనేది నెక్స్ట్ స్టైల్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ F5 అంటే పేమెంట్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేసింది సప్లయర్ నుంచి. చేసిన తర్వాత మనము కంపల్సరీగా మన బిజినెస్ ఏం చేయాలి, ఆ సప్లయర్కి క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ డబ్బులు ఇవ్వాలి కదా. 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో, 2 మంత్స్ తర్వాతనో కంపల్సరీ మన బిజినెస్ అతనికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి క్యాష్ ఆర్ చెక్ మన బిజినెస్ నుంచి గోస్ అవుట్ కాబట్టి, బయటికి వెళ్తుంది కాబట్టి
అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే ఎఫ్ఐఓ పేమెంట్ అవుతుంది. ఎఫ్ఐఓ పేమెంట్ అవుతుంది. ఓకే, అంటే మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేస్తుంది, పెయిడ్ అనే వచ్చిందంటే వర్డ్, మీరు పేమెంటే తీసుకోవాలి. క్యాష్ పెయిడ్ రాజు ట్రేడర్స్, చెక్ పెయిడ్ రమేష్ ఎంటర్ప్రైజెస్. ఇలా పెయిడ్ అనే పదం వచ్చిందంటే మీరు ఏం ఆలోచించకుండా F5 తీసుకోవాలి పేమెంట్. ఓకే, ఇవి కాకుండా మన బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా జరిగినట్లయితే అవి వచ్చినా కూడా మీరు F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ తీసుకోవాలి. ఏంటి అంటే అవి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి చెప్పండి. Direct expenses, factor, wages, factor rent, wages, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, డెలివరీ చార్జెస్, ఓకే, పవర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఏమొస్తాయి, salaries, rent, telephone bill, don't allowed, fuel, Discount Discount reserve, tele charges, gas and fuel charges, కమిషన్. ఇన్కమ్స్ కాదు, ఓన్లీ ఎక్స్పెన్సెస్ అడుగుతున్నాను. ఓకే, సో అది అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ ఏ వచ్చినా మీరు ఏం తీసుకోవాలి, F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ F8 అంటే సేల్స్. ఓకే, స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసావు, చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు, నువ్వు మార్కెట్లో కస్టమర్స్కి సేల్స్ చేస్తావు. ఎలా, అప్పు ద్వారా సేల్ చేసినా, క్యాష్ ద్వారా సేల్ చేసినా, చెక్ ద్వారా సేల్ చేసినా, లేదంటే క్రెడిట్కి సేల్ చేసినా మనం F8 సేల్స్ తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ ఎలా సేల్ చేసినా మనం సేల్స్ తీసుకోవాలి F8. ఓకే డన్. నెక్స్ట్, ఇప్పుడు మన బిజినెస్ అప్పుగా సేల్ చేసింది అనుకోండి. అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. అతను 1 వీక్ తర్వాతనో, 1 మంత్ తర్వాతనో, 2 మంత్స్ తర్వాతనో అతను మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు ఎంటర్ప్రైజెస్, రమేష్ ఎంటర్ప్రైజెస్, సంథింగ్ ఎవరెవరో కస్టమర్స్ కావచ్చు, వారి దగ్గర నుంచి మనకు డబ్బులు రిసీవ్ అవుతుంది. రిసీవ్ అవుతుందంటే F6 రిసిప్ట్. F8 అంటే సేల్స్, F6 అంటే రిసిప్ట్. సేల్స్కి ఆపోజిట్ రిసిప్ట్, పర్చేస్కి ఆపోజిట్ పేమెంట్ వస్తుంది. ఓకే డన్. అవి కాకుండా అంటే అవుట్ సైడ్ నుంచి డబ్బులు వచ్చేదే కాకుండా ఇంకా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమైనా ఉన్నా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా మనకి రిసిప్టే వస్తాయి. చెప్పండి, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏముండా, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏముండా చెప్పండి. ఫైర్ ఇన్సూరెన్స్, premium claim, freight charges, delivery charges, transport and professional charges, maintenance అవి service, డైరెక్ట్ ఇన్కమ్స్. income sir, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, interest and received, Rent received, Commission discount received, received, rent commission received, received, interest on Commission investment, received. ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, discount received received, income. యా వెరీ గుడ్, అవన్నీ వస్తాయి అనమాట. సూపర్. నెక్స్ట్ F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు అసెట్స్ కొని ఉంటాం మనం మన బిజినెస్ కోసం. వాటి మీద మనం ఏం చేయాలి, ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. డిప్రిషియేషన్, వస్తువులు పర్చేజ్ చేశారు, దానిలో డ్యామేజ్ జరిగాయి కొన్ని వస్తువులు, అవి ఏం చేస్తాను, పర్చేజ్ రిటర్న్ చేస్తాం. అదే కస్టమర్కి సేల్ చేస్తారు, వస్తువులు డ్యామేజ్ జరిగాయి, కస్టమర్ ఏం చేస్తాడు, సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇది సర్వీస్ వరకు. ఇన్వెంటరీలో అయితే డిప్రిషియేషన్ రెండిట్లో కామన్. అదే పర్చేజ్ రిటర్న్కి ఇన్వెంటరీలో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి ఇన్వెంటరీలో క్రెడిట్ నోట్. మీరు ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇన్వెంటరీలో మనకి పర్చేజ్ రిటర్న్ అంటే ఏ నోట్లో వేసుకోవాలి అంటాడు, డెబిటా క్రెడిట్ అంటాడు. మీరు కరెక్ట్గా డెబిట్ అని చెప్పాలి, లేదు క్రెడిట్ అంటే అక్కడ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు కొన్ని లాజిక్స్ చూడండి. ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే చూడండి, పర్చేజెస్, బిజినెస్లో పర్చేజెస్ 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, ఇంకొకటి అసెట్ ఆఫీస్ పర్పస్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఇవి అసెట్స్ ఆఫీస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తే. లేదు జస్ట్ స్టాక్ ఆర్ గూడ్స్ అన్నాం, పర్టికులర్ ఐటమ్ మనం మెన్షన్ చేయలేదు. ఓకే, సో అవి కొని అమ్ముతాం మనం, సో వాటిని స్టాక్ ఆర్ గూడ్స్ అంటాం. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళింది, ఒక 10 లక్షల సరుకు తీసుకుంది. ఎలా,
ఆన్ ద స్పాట్ క్యాష్ కానీ ఇచ్చి కానీ, లేదంటే చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పుగా కానీ పర్చేజ్ చేసింది అనుకోండి, ఏకి తీసుకోవాలి మనకి మూడిటికి? F9. అంటే మన బిజినెస్ క్యాష్కు పర్చేజ్ చేసిన, చెక్కు పర్చేజ్ చేసిన, లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేసిన ఏం తీసుకోవాలి? F9. ఎలా వస్తాయి సార్ ఈ ఫంక్షన్, ఎలా వస్తాయి ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్, పర్చేజ్ ఫర్ క్యాష్, పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అండ్ క్రెడిట్. ఇలా రకరకాల పేర్లతో వస్తాయి. ఎలా అయినా రానివ్వండి. మీరు గమనించాల్సిన అంశం ఏంటి? పర్చేజ్ పక్కన స్టాక్ ఉందా, గూడ్స్ ఉందా, లేదంటే అసెట్ ఉందా, ఆ మూడింటిని ఐడెంటిఫై చేయగలిగి మీరు ఏ కీ వస్తుందని తెలుసుకుంటారు. అది తర్వాత అసెట్ సైడ్కి వస్తే ఎలా? ఓకే, ఇప్పుడు మన బిజినెస్ షాప్కి వెళ్ళింది, 1,00,000 రూపాయలు ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి కంప్యూటర్ పర్చేజ్ చేసింది క్యాష్కి, లేదంటే చెక్కుకి. షాప్కి వెళ్ళాం, క్యాష్ కానీ లేదంటే చెక్కు కానీ రాసి ఇచ్చేసి కంప్యూటర్ 1,00,000 రూపాయలు ఇచ్చి తెచ్చేసుకున్నాం. అప్పుడు ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. కంప్యూటర్, నేను అన్నింది కంప్యూటర్ అంటే అసెట్. ఓకే, తర్వాత ఒక షాప్కి వెళ్ళాం, మన బిజినెస్ వెళ్ళింది, 50,000 పెట్టి ఫర్నిచర్ పర్చేజ్ చేసింది. ఎలా? అప్పుగా అంటే క్రెడిట్కి పర్చేజ్ చేసింది. ఏకి తీసుకోవాలి? F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, రెండింటికి ఎగ్జాంపుల్ చూడండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5 సార్. మిషనరీ పర్చేజెస్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5 ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7 సార్. ఓకే, తర్వాత కార్ పర్చేజెస్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? కార్ పర్చేజెస్ కార్ పర్చేజెస్ ఫర్ క్యాష్, F5. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య కంప్యూటర్ షాప్ ఫర్ క్యాష్. వినండి, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య కంప్యూటర్ షాప్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? ఎందుకు F7 తీసుకోవాలి? క్యాష్ ఆర్ చెక్ అక్కడ మెన్షన్ చేశాం కాబట్టి పేరు వచ్చింది కదా. పేరు వస్తే కింద నరేషన్ లో రాసుకోవడానికి ఇప్పుడు పేమెంట్ కదా సార్, అక్కడ మనం ఇమిడియట్ గా పేమెంట్ చేసేస్తున్నాం కదా. అప్పు తీసుకోలేదు కదా సార్, క్రెడిట్ తీసుకోలేదు. ఇక్కడ మీనింగ్ ఏం చెప్పాలి సార్? మనము ఆ కంప్యూటర్ని క్యాష్కు పర్చేజ్ చేసాము, బట్ ఎవరి దగ్గర, మన ఓనర్ ఎవరి దగ్గర కొన్నారు అంటే పర్టికులర్ పేరు సంధ్య కంప్యూటర్ షాప్ దగ్గర పర్చేజ్ చేసాము. ఎలా? క్యాష్కు పర్చేజ్ చేసాము, అతనికి మనకు సంబంధం లేదు. అందుకు గాను మనకు F5 తీసుకోవాలి. ఆ కంపెనీ పేరు కావాలంటే నెరేషన్ రాసుకోవచ్చు అని చెప్పాలి. అది లెక్క. ఓకే, తర్వాత సో ఈ యొక్క చార్ట్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈజీగా ఫర్దర్ క్లాస్ ఫంక్షన్కి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి, సేమ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. మన బిజినెస్ ఒక కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ని క్యాష్ సేల్ చేసిన, చెక్కుకు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? ఎలాంటివి వస్తాయి సార్ ట్రాన్సాక్షన్స్ అంటే? క్యాష్ సేల్స్ ఫర్ క్యాష్, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్, గూడ్స్ సేల్స్ టు కృష్ణ మర్చెంట్స్, సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్. ఇలా రకరకాల పదాలు ఏ వచ్చినా F8 తీసుకోవాలి. F8 తీసుకోవాలి. నెక్స్ట్ అసెట్స్ సైడ్కి వద్దాం. అసెట్ సైడ్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలి? F6. ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7.
F7. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా సొల్యూషన్స్ ఏకి తీసుకోవాలి. ప్రియా సొల్యూషన్స్ F6. ప్రియా సొల్యూషన్ F7 సార్. సార్ నాకు స్మాల్ డౌట్ ఉంది F5 ఇందులో. హలో, చెప్పండి. ఇప్పుడు సేల్స్ ఆర్ పర్చేజ్ అనేది జర్నల్ లో ఎంట్రీలో ఎలా చేయగలం సార్ మనము? F6 అనేది సేల్, F9 అనేది పర్చేజ్. మనము అరువు అమ్మకాలైనా కొనుగోలైనా, క్యాష్ అమ్మకాలైనా కొనుగోలైనా మనము సేల్ చేస్తే F8 లే కదా చేయాలి, క్రెడిట్ అయినా ఆర్ క్యాష్ అయినా. జర్నల్ ఎలా చేయగలం అది? అదే కదా ఈ చార్ట్కి మీనింగ్. ఈ క్లాస్ అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది మీకు? నాకు చెప్పింది అర్థమైంది. ఫర్ ఇది సర్వీసా లేదంటే ప్రొడక్ట్ వైజ్ అనేది? రెండింటికి అదే డిఫరెన్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు కంప్యూటర్ అనేది సర్వీస్ వస్తుందా మనకి? అసెట్స్ వస్తుంది, ఇది వస్తుందా? అసెట్స్ వస్తుంది, ఇది ఫిక్స్డ్ అసెట్స్ వస్తుంది. ఎక్కడ స్టో చేస్తుంది? దీని ఎఫెక్ట్ ఎక్కడ కనబడుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ లోనా, బ్యాలెన్స్ షీట్ లోనా? బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ లో రాదు. అదే డిఫరెన్స్. ఈ పక్క ఇటు పక్క చేసింది ఎక్కడ వస్తుంది? స్టాక్ ఆర్ గుడ్స్ సెల్లింగ్ పర్పస్, అది ఎక్కడ స్టో చేస్తుంది? స్టాక్ ఆర్ గుడ్స్ లో చేస్తుంది. అది ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీటా? బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. స్టాక్ ఆర్ గుడ్స్ సంబంధించిన మీనింగ్ ఎక్కడ స్టో చేస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో స్టో చేస్తుందా, లేదంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో స్టో చేస్తుందా? ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ లో స్టో చేస్తుంది. అదే కదా డిఫరెన్స్ ఇక్కడ చెప్తున్నాం నీట్గా. ఓకే, సో ఇక్కడ ఏదైతే నువ్వు అప్పుగా పెట్టి కంప్యూటర్ అసెట్స్ ను పర్చేజ్ చేస్తున్నావో వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత అది జీరో అయిపోతుంది. దాన్ని రిసిప్ట్ ఎంటర్ చేస్తాం. F7 అంటే ఏంటి? అప్పుగా పర్చేజ్ చేస్తున్నాం ప్రజెంట్. ఓకే, దాన్ని ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో దాన్ని మనం రిసిప్ట్ ఎంటర్ చేసి జీరో చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. తీసుకోవాలి. ఏకి తీసుకోవాలి మాది? F9 సార్. F9 సార్. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి. F9. ఫర్నిచర్ కార్తిక్ 50,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7 సార్. బాగా అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి. F5 సార్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F5 సార్. F5. 40,000 ఏకి తీసుకోవాలి. F8 సార్. F5 సార్. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి. F8 సార్. ల్యాండ్ సేల్స్ గుణా సొల్యూషన్స్ 40,000 ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F7 సార్. F7 సార్. ఏకి తీసుకోవాలి. F5 సార్. F5 సార్. సార్ అసలు ఏం వినిపించట్లేదు. ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే అవుట్ సైడ్ ఉంటే దయచేసి ఆన్ చేయకండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు చెప్పకుండా పర్లేదు, జస్ట్ లిజన్ వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, ఇది ఏకి తీసుకోవాలి చెప్పాలి. రేపు ఇదే క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో. రేపు ఇంటర్వ్యూలో ఇవే అడిగేది. పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ అడగరు, వీటిని అడుగుతారు. నోటీస్ అడిగినప్పుడు నోటీస్ అని చెప్పాలి. ఇలా కళ్ళకు కూడా చూపించరు. దానికి ఇంతసేపు టైం ఎందుకు? నెక్స్ట్, స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 క్రెడిట్ ఏకి తీసుకోవాలి. పర్చేస్ F9 సార్.
సారీ సార్ F7 సార్. అది కాకపోతే ఇది కాకపోతే అది చెప్పండి. స్టేషనరీ పర్చేజ్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. F5 సార్. F5 సార్ చెప్తారు. ఇప్పుడు మీరు 5 ప్రాబ్లమ్స్ చేశారు కదా, ఆ 5 ప్రాబ్లమ్స్కి వీటిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఏవైతే మనం క్లాసులో చెప్పినామో ఈ 3 days క్లాసెస్ ఎవరైతే మీరు చేస్తున్నారో అవే వీటికి చేయాల్సి వస్తుంది. జస్ట్ ఫంక్షన్ కీస్ పక్కన ఐడెంటిఫై చేయండి అంతే. ఓకే. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ అంటే తీసుకోవాలి. F4 రిసిప్ట్. F6 సార్ రిసిప్ట్. క్యాపిటల్ అకౌంట్. F6 సార్. నేను అవన్నీ అడగట్లేదు. ఇప్పుడు క్లాస్ విన్నారు కదా, నాకు ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ నేను అడగడం లేదు మీకు. నేను అడిగింది ఈ రోజు క్లాసు, అది చెప్పండి నాకు. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్సా? F6 లో తీసుకోండి. ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఇన్కమ్ సార్ F6. ఇన్కమ్ అంటే ఏ ఫంక్షన్ కి తీసుకోవాలి? F6 సార్. F6 తీసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కి తీసుకోవాలి? F9. వెరీ గుడ్. సో క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కి తీసుకోవాలి? F5 సార్. F5 పేమెంట్. సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏ కి తీసుకోవాలి? F8 సార్. ఓకే. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏ కి తీసుకోవాలి? F6 సార్. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ ఏ కి తీసుకోవాలి? కాంట్రా F4. సార్. F4. కాంట్రా F4. వెరీ గుడ్. నెక్స్ట్ రెంట్ ఏ కి తీసుకోవాలి? F5 సార్. F5 సార్. F5. నెక్స్ట్ వేజెస్ ఏ కి తీసుకోవాలి? F5 సార్ పేమెంట్. F5. డిస్కౌంట్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రిసీవ్డ్ ఏ కి తీసుకోవాలి? F6 సార్. పేమెంట్ రిసీవ్డ్. ఈ విధంగా జస్ట్ మీరు ఆల్రెడీ డెబిట్ క్రెడిట్ రాసింటారు కదా, వాటి పక్కనే జస్ట్ పెన్నాతో రాసుకునేలాగా అంతే, ఎనఫ్. ఓకే. చూడండి, ఈ రోజు 3 క్లాసులు మీరు ఎవరైతే ఈ లాస్ట్ క్లాసెస్ 3 క్లాసెస్ ఎవరైతే విన్నారో, ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇలాంటి జర్నల్ ఎంట్రీస్కి ఒక ఐడియా వచ్చిందా? ఈ ప్రాబ్లాన్ని చూస్తానే మీకు ఏమనిపించాలి? ఫస్ట్ క్లాస్ ఏమనిపించాలి? క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. ఇది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ ఏమైంది? క్యాపిటల్ ఇది ఒక లెడ్జర్, దాన్ని లెడ్జర్ వచ్చేసి క్యాపిటల్కి క్యాపిటల్ లెడ్జర్ తీసుకోవాలి, పర్చేజ్కి పర్చేజ్ లెడ్జర్ తీసుకోవాలి, కార్తిక్కి సన్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఇది సెకండ్ క్లాస్. ఈరోజు క్లాస్ ఏమర్థమైంది? ఫంక్షన్కి అర్థమైపోయింది అంతే. ఇదే టాలీ. ఇంకా ఈ మూడింటిని ఎవరైతే బాగా ఒక ట్రాన్సాక్షన్ అర్థం చేసుకుంటారో వీటిని ఈజీగా పోస్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ అన్నీ అవే జనరేట్ చేసుకుంటుంది. మీరు చేయాల్సిన పని ఇది మాత్రమే. అదే మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది, బొమ్మ కనబడుతుంది. కానీ సాఫ్ట్వేర్ ఏం చేశాడు? ఆ అకౌంటింగ్ సైకిల్లో ఉన్న 3 ఆప్షన్స్ మాత్రమే మీరు చేయగలిగితే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి. అదే మీకు ఇచ్చిన ఫేవర్ సాఫ్ట్వేర్లో. ఓకే. చూడండి, మిగతా 4 ప్రాబ్లమ్స్ మీరే చేయాలి. యా. తర్వాత మీకున్న కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అవేంటో చూద్దాం. మీకున్న అందరికీ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏంటంటే లైక్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC or SBI బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, HDFC బ్యాంక్ పే టు అవర్ బ్యాంక్. ఓకే. ఇది చాలామందికి ఉన్న డౌట్. ఓకే. సో ఇప్పుడు మీరు గమనించాలి. ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఇది ఒక బిజినెస్. ఇక్కడ నేను ఓనర్ని, నా పేరు లోకేష్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా. ఆ బిజినెస్ పేరు ఏం పెట్టుకున్నాను? లోకేష్ ఇన్ఫోటెక్ అని బిజినెస్ పెట్టుకున్నా. బిజినెస్ హ్యూమన్ బీయింగ్ కాదు, దాని అంతకు అదే పని చేసుకోలేదు. సో నేనేం చేశాను? నేను ఓనర్ని కాబట్టి నేనే నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనే లెక్కల్ని ఓనర్ మెయింటైన్ చేస్తాడు. సో బిజినెస్ ఓనర్కి కూడా శాలరీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. మనం ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించనే కూడదు. ఆలోచించిస్తే కన్నా అకౌంట్స్ కరెక్ట్గా రావు. మనం ఎంతసేపు ఉన్నా మనం ఓనర్ అయినా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి. బిజినెస్ ఏం చేసింది?
ఓనర్ దగ్గర అంటే లోకేష్ అనే ఓనర్ దగ్గర 5 లక్షలు డబ్బులు తీసుకుంది. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరుకి బదులు ఏం రాసుకోవాలి ఇక్కడ? క్యాపిటల్. క్యాపిటల్. ఈ ఓనర్కి మాత్రమే ఈ యూనిక్ నేమ్, మిగతా వాళ్ళకి కాదు. అదే మిగతా వాళ్ళు ఇచ్చారనుకో డబ్బులు, వాళ్ళ పేరు రాసుకుంటుంది. కాదర్ క్యాపిటల్, ప్రియా క్యాపిటల్, పల్లవి క్యాపిటల్ అనే పేర్లు రాసుకుంటుంది. కానీ ఓనర్కి మాత్రమే పేరు మెన్షన్ చేయకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు కదా, అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ తీసుకోవాలి. F6 తీసుకుంటాం సార్ రిసిప్ట్. ఓకే, ఇప్పుడు బిజినెస్ కదా గుడి దగ్గర, ఓనర్ దగ్గర. ఇప్పుడు 5 lakhs 2 సంవత్సరాలు ఉపయోగించుకొని బిజినెస్, అదే 5 lakhs బిజినెస్ ఓనర్కి ఇస్తే ఒప్పుకుంటాడా? ఓనరు ఒప్పుకుంటాడా? లేదు సార్, ఇంట్రెస్ట్ పే చేయాలి. దానికి ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో దాన్నే ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటారు. ఇదంతా ఒకటే వర్డే, సపరేట్ కాదు, అంతా సింగిల్ వర్డ్. ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అనేది అంతా సింగిల్ వర్డే. ఓకే, సో ఇప్పుడు ఈ 5 లక్షలు కాస్త 6 లక్షలు అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. సో ఇప్పుడు బిజినెస్ 5 లక్షలు తీసుకొని 6 లక్షలు పే చేస్తుందంటే అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఇన్కమ్. అంటే ఏకి తీసుకోవాలి? F5 సో F5 తీసుకోవాలి. వెరీ గుడ్. అర్థమైనాయా? క్యాపిటల్కి ఇంట్రెస్ట్ అని క్యాపిటల్కి బట్టి కొట్టొద్దు, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ఇది క్లియరా? రైట్. ఇప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం డబ్బులు తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అని. ఇది ఓనర్కి మాత్రమే, ఈ క్యాపిటల్ డ్రాయింగ్స్ అనే నేమ్స్ ఓనర్కి మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఉండవు. ఓకే, ఇప్పుడు బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడండి. సో ఎప్పుడు ఇస్తాడో చెప్పలేదు ఇంకా. ఓకే, బిజినెస్ నుంచి 2 lakhs అయితే బయటికి పోయింది కదా, సో కాబట్టి బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ సార్. ఎక్స్పెన్సెస్. అసలు మీనింగ్ అర్థం చేసుకోండిమా, తొందరపడద్దు. మీనింగ్ అర్థం చేసుకోండి. అకౌంట్స్లలో తొందరపడకూడదు. నేను ఏం చెప్తున్నా అనేది ఆలోచించాలి ఫస్ట్. ఇప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది అంటే అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఎక్స్పెన్సెస్ కదా. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? పేమెంట్ చేస్తున్నాం కదా. ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు 2 lakhs. 2 సంవత్సరాల తర్వాత ఓనరు అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? దానికి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 lakhs కాస్త 3 lakhs అంటే 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. 1 lakhs ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది పడింది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఇప్పుడు ఈ 2 lakhs కాస్త 3 lakhs బిజినెస్కి వచ్చింది అంటే అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 రిసీవ్డ్. వెరీ గుడ్. సో అర్థమైనాయా? ఈ రెండు అర్థమైనాయా? బట్టి కొట్టవద్దు. ఓకే సార్, ఒక డౌట్ సార్. ఇది ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్ డ్రాయింగ్స్ అన్నాడు. సో పే చేస్తున్నాడా, ఇస్తున్న రిసీవ్డా, పెయిడా అనేది ఇవ్వలేదు కదా సార్, అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? డ్రాయింగ్ అనేది డ్రాయింగ్ అంటే విత్డ్రాల్, అది అర్థం చేసుకోవాలి. డ్రాయింగ్ అంటే విత్డ్రాల్ అంటే ఇంట్రెస్ట్. క్యాపిటల్ అనే వ్యక్తి డ్రాయింగ్ చేశాడంటే క్యాపిటల్ అనే వ్యక్తి ఇంట్రెస్ట్ కొడుతున్నాడు కంపెనీకి. సో అది కంపెనీకి ఇంట్రెస్ట్. ఎవరు కూడా పెయిడ్ అని, రిసీవ్డ్ అని అకౌంట్స్లో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. అన్నిటికీ పెయిడ్, రిసీవ్డ్ అని ఇండైరెక్ట్గా చెప్పరు. ఆడ నువ్వు మీనింగ్ని బట్టి అర్థం చేసుకోవాలా. ఓకే, అదే టర్మినాలజీ అంటారు దాన్ని. ఓకేనా? ఎవరు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా పెయిడ్, రిసీవ్డ్ అని కొన్నిటికే ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఆడ మీనింగ్ని బట్టే నువ్వు అర్థం చేసుకోవాలా, మనకు వస్తుందా లేదంటే మన బిజినెస్ నుంచి బయటికి పోతుందా అని. అది నువ్వు అర్థం చేయగలిగితేనే సబ్జెక్టులు నిలబడతావు. ఓకే, వాడు పెయిడ్ ఇవ్వలేదు కదా అని ఎట్లా వేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉండకూడదు. నువ్వు అక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి. అదే కదా నీట్గా చాట్ వేసి నీకు చెప్తున్నా. ఓకే, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ డ్రాయింగ్స్ అక్కడే నీకు మీనింగ్ అర్థం అయిపోవాలా. వస్తుందా బిజినెస్ నుంచి బయటికి పోతుందా అని, అది లాజిక్ అక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్
ఇన్వెస్ట్మెంట్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మన ఇన్వెస్ట్మెంట్ మీది ప్రాబ్లం ఉంటుంది, లాగౌట్ లాగిన్ అవ్వండి. ఓకే, తర్వాత మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh. సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Yes, sir. Yes, sir. Expenses. ఇన్కమ్ సార్ అది. మన బిజినెస్ అవుట్ సైడ్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. రెండో థింక్ చేయొద్దు మీరు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు ఆలోచించండి. ఓకే, ప్రజెంట్ నువ్వు రెండు ఆలోచన చేయకూడదు. మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ 1 lakh పెట్టింది, అంతవరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఆ ఇన్వెస్ట్మెంట్ కాస్త 1 lakh చేస్తుంటే నీకు 2 lakhs వచ్చింది. అంటే ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏం జరిగింది? 1 lakh ఏంటి ఎలా వచ్చింది? ఇంక్రీజ్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఏదాని మీద వచ్చింది? ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో అది బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. తీసుకోవాలి. F6. క్లియరా? ఈ రెండు అర్థమైన క్లియర్ గా? నెక్స్ట్ మన బిజినెస్ అవుట్ సైడ్ కి వెళ్ళి బ్యాంకుల దగ్గరనో మనుషుల దగ్గరనో లేదంటే కంపెనీస్ దగ్గరనో అప్పు తెచ్చుకుంది ఒక 3 lakhs. బ్రేక్ అవుతుంది సార్. బ్రదర్ నీకు ఒకే ప్రాబ్లం, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు, అందరికీ వస్తుంది. ఓకే, నీది ప్రాబ్లం ఉంది, ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు, అందరికి వినపడుతుంది. తర్వాత సో ఇక్కడ మన బిజినెస్ అవుట్ సైడ్ కి వెళ్ళి ఒక 3 lakhs అప్పు తెచ్చుకుంది. వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. F6. ఇప్పుడు మనం 3 lakhs తీసుకున్న తర్వాత మన బిజినెస్ నెల వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే ఏదైనా మీద లోన్ మీద కడుతుంది. మనం తీసుకున్నాం లోన్ టేకెన్ అంటే లోన్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర, మళ్ళీ నెల మనం ఏం చేయాలి? ఈఎంఐలు కట్టాలి కదా. సో అది F5 అవుతుంది. మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది, అది బ్యాంకులైనా మనుషులైనా ఓకేనా, సంస్థలైనా కంపెనీస్ అయినా ఏదైనా కావచ్చు. 2 lakhs ఇచ్చింది, ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమ్ మనకి ఏకి తీసుకోవాలి. తీసుకోవాలి. నెక్స్ట్ సో ఇప్పుడు మనం వాళ్ళకి లోన్ ఇచ్చినాం, వాళ్ళు నెల మనకు డబ్బులు పే చేస్తారు. వాళ్ళు పే చేస్తున్నారంటే మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. అంటే F6 లెక్క. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. వీటిని ఎవరైతే బాగా అండర్స్టాండ్ చేసుకుంటారో, సొంత నాలెడ్జ్ సొంత తెలివి ఇక్కడ ఉపయోగించకూడదు. మీనింగ్ అక్కడ మీనింగ్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వదు, లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు 100%. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఓనర్ అనేవాడు సపరేట్, అసలు బిజినెస్ కి అది ఇది సపరేట్ గా మనం ఆలోచిస్తేనే కరెక్ట్ గా వస్తుంది కదా సార్? అవును, బిజినెస్ లాగానే చూడాలి. నువ్వు ఓనర్ పాయింట్ ఆఫ్ లో నువ్వు ఆలోచిస్తే అకౌంట్స్ ఎక్కడి కూడా కరెక్ట్ గా రావు. థ్యాంక్ యూ సార్. బిజినెస్ అనేది ఓ మనిషి కాదు, దాని అంతగా అది పని చేసుకోలేదు. దాని అంతగా అది పని చేసుకోలేదు కాబట్టి నువ్వు ఓనర్, కాబట్టి నువ్వు నిలబడి పని చేస్తున్నావు ఆ కంపెనీలో. అంతే, నువ్వు ఆ కంపెనీలో నిలబడినప్పుడు, బిజినెస్ లో నిలబడినప్పుడు నీ ఆలోచన ఆలోచించకూడదు, నువ్వు ఓనర్ గా ఆలోచించకూడదు, బిజినెస్ లాగానే ఆలోచించాలి. అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కి ఏమొస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది, ఈ పాయింట్ టైప్ లో నువ్వు ఆలోచించావంటే అకౌంట్స్ ఎత్తిపోతాయి మొత్తం, ఒక్కటి కరెక్ట్ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్ tallysolutions.com tallysolutions.com లోకి వెళ్ళాలి. tallysolutions.com లోకి వెళ్ళిన తర్వాత ఇలా డైరెక్ట్గా పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది పైన, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ రిలీజ్ 4.1, టాలీ ప్రైమ్ ఎడిట్ లాగానే మనకి 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి.
టాలీ ప్రైమ్ 4.1 రిలీజ్ లెఫ్ట్ సైడ్ ఉండేది, ఇది బిజినెస్ మ్యాన్లు ఓకే మనలాంటి ప్రాక్టీస్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి వర్క్ చేసుకోవడానికి ఉపయోగించేది మనకి ఇది టాలీ ప్రైమ్. తర్వాత ఎడిట్ లాగ్ అనేది ఆడిటర్స్కి సపరేట్ వర్షన్ ఇది ఓకే, ఇది వాళ్ళు ఉపయోగిస్తారు. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మినిమం కాన్ఫిగరేషన్ ఏముండాలి ఇక్కడ చూడండి. సపోర్ట్స్ విండోస్ 7 ఆర్ లాటర్ 64-bit ఓఎస్ విత్ 64-bit ప్రాసెసర్. మీ సిస్టంలో ల్యాప్టాప్లో కానీ 32-bit ఉండకూడదు. 32-bit ఉంటే యాక్సెప్ట్ చేయదు, ఇన్స్టాలేషన్ అవ్వదు. 4 GB ర్యామ్ పైన ఉండాలి. విండోస్ 7 ఉన్నా ఓకే, బట్ 32-bit ఉండకూడదు. 64-bit ఆపరేటింగ్ సిస్టమే ఉండాలి. విండోస్ 7 అయినా 10 అయినా 11 అయినా పర్లేదు, అంతకు మించి పైన 8 అయినా ఓకే. ఇది మినిమం రిస్ట్రిక్షన్స్. ఓకే, తర్వాత మీరు లైసెన్స్ ఒరిజినల్ లైసెన్స్ కొనాలంటే బై నౌలోకి వెళ్తే ఒరిజినల్ రేట్లు ఇక్కడ ఉంటాయి మీకు. సిల్వర్ అంటే ఒక సిస్టంలోనే మనం ఉపయోగించుకుంటాం. 22,500 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 4,050 రూపాయలు, అంటే టోటల్గా 26,550 రూపాయలు. సిల్వర్ అంటే ఒక సిస్టంలో ఒక లైసెన్సే పనిచేస్తుంది అని అర్థం. తర్వాత సిల్వర్ రెంటల్ అంటే ఇది మన బిజినెస్కి ముందు వర్క్ అవుతుందా కాదా, 1 నెల 2 నెలలు టాలీని ఉపయోగించి కావాలనుకుంటే మనం పర్మనెంట్గా తీసుకుందాంలే అనుకుంటే నువ్వు రెంటాలు కూడా తీసుకోవచ్చు. 750 ప్లస్ 18% GST లైక్ 135 ఓకే, అది మీరు గమనించాలి. తర్వాత గోల్డ్ రెంటల్ ఆర్ గోల్డ్. సో ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే ఒక సిస్టమ్తో 4-5 సిస్టమ్స్ కనెక్షన్ ఉంటుంది. 67,500 ప్లస్ 18% GST అంటే దగ్గర మనకి 80,000 దాకా వస్తుంది. ఈ కొత్త రేట్లు, పాత రేట్లు వేరేటి. అదే దానికి రెంట్ తీసుకోవాలనుకుంటే 2,250 ప్లస్ 405 రూపాయలు కలిపితే మనకి 2,600-700 వస్తుంది. ఇవి ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటే. నెలలో అన్ని డేట్లు మారాలంటే ఇవి ఒరిజినల్ లైసెన్స్ మీరు కొనాలి. ప్రాక్టీస్ పర్పస్ కోసం అయితే మనకి ఎడ్యుకేషన్ మోడ్ సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని మీద డౌన్లోడ్ ఇవ్వండి. డౌన్లోడ్ ఇస్తేనే మనకి ఎంత MB ఉంది, 42.6 MB ఉంది. 42.6 MB అది డౌన్లోడ్ అయిపోతుంది. ప్రపంచంలో మీరు ఏ మూల ఉన్నా దీన్ని dallysolutions.comలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకే, డౌన్లోడ్ అయిపోయిందా? డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద ఈ సెటప్ ఫైల్ మీద 2 times ప్రెస్ చేయాలి. ఎస్ ఆర్ నో అడుగుతుంది. ఎస్ అని ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇక్కడ నాకు ఆల్టర్ అని చూపించింది కదా, మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఎందుకంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయి ఉంది కదా, కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపించకుండా ఆల్టర్ అని చూపించింది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తానే అలో అని అడుగుతుంది. 2-3 సార్లు అలో చేశారంటే అడిగి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీదకి ఐకాన్ వస్తుంది. డెస్క్టాప్ మీదకి టాలీ ఐకాన్ వస్తుంది. ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ మీకు డెస్క్టాప్ మీదకి వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత ఇలా టాలీ మీద మీరు క్లిక్ చేస్తానే ఇలా మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్, రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్, యాక్టివేట్ న్యూ లైసెన్స్. ఇలా మీకు టాలీ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తానే 2 times ఈ విధంగా షో చేస్తుంది. వెల్కమ్ టు టాలీ ప్రైమ్ అని. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. డేట్లు మారవు. 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే మారుతాయి. టాలీ వాడు 99% ఫ్రీగా ఇచ్చి 1% పట్టుకున్నాడు అంతే. ఆ 1% నువ్వు డేట్లు మారితేనే కదా అకౌంట్స్ కరెక్ట్గా వచ్చేది. ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందో తెలుస్తుంది. ఆ డేట్లు మారాలంటే నువ్వు ఒరిజినల్ లైసెన్స్ కొనాలా 26,000 పెట్టి. అది లాజిక్ పట్టుకున్నాడు. ఓకే, అది మనం ప్రాక్టీస్ చేసేదన్నీ కూడా ఎడ్యుకేషన్ మోడ్లో. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలో టాలీ సాఫ్ట్వేర్ ఉంది, కడపలో కంపెనీలో టాలీ సాఫ్ట్వేర్ లేదు. హైదరాబాద్ కంపెనీలో టాలీ అవసరం లేదు అక్కడ. అప్పుడు నేనేం చేస్తాను, అక్కడ డీయాక్టివేట్ చేసుకొని కడపలో ఉన్న కంపెనీలో నేను రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ ఇస్తుంటాను. ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇంకా కొత్తగా లైసెన్స్ తీసుకుంటే యాక్టివేట్ న్యూ లైసెన్స్లోకి వెళ్ళి మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు.
యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ ద్వారా దీన్ని చేస్తారు సెటప్. ఇప్పుడు మనం కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే మీకు ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అడుగుతుంది. ఇలా క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటావో ఆ డ్రైవ్ ఇక్కడ షో చేస్తుంది. కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనము మన కంపెనీలోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా ఒక కంపెనీని క్రియేషన్ చేయాలంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్తాం. అదే సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే సో దీన్ని కాన్ఫిగరేషన్ చేస్తారు రిమోట్లీ, అంటే మనం ఎక్కడ ఉన్నా కూడా కాన్ఫిగరేషన్ చేస్తారు. స్పెసిఫై పాత్ అంటే మనం ఏదైనా పెన్ డ్రైవ్లో వేరే వాళ్ళ సిస్టంలో ఉన్న డేటాని పెన్ డ్రైవ్లో తెచ్చుకొని మన సిస్టంలోకి కాపీ చేసి వారి యొక్క డేటాని మన సిస్టంలో చూడాలంటే స్పెసిఫై పాత్ ద్వారా కూడా మనం చూడొచ్చు. లేదు అంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్ళైనా ఆ డేటాని మనం మన సిస్టంలో చెక్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ మనం కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు షో చేస్తుంది. ఇలా మన కంపెనీ డీటెయిల్స్ చేస్తాం. ఓకే, సో టుమారో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా దీనిలో? క్లియరా? అర్థమైందా? సో అందరూ కూడా వెబ్సైట్ టాలీలో లైక్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోండి సాఫ్ట్వేర్. ఓకే, డన్. చెప్పండి ఎవరికో డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, డన్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ.